ఇక మోడీకి సంబంధించినటువంటి న్యూస్ చూసినట్లయితే నిన్న బీహార్లో జరిగినటువంటి ఒక సభలో పాల్గొన్నటువంటి ప్రధాని మోడీ ఈ ఏదైతే టెర్రర్ అటాక్ పైన చాలా పెద్ద ఎత్తున సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. అంతమొందించేందుకు ఎంతవరకైనా అంటూ నిన్న చాలా ఫెరోషియస్ స్టేట్మెంట్ ప్రధాని మోడీ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా భారత ప్రభుత్వం ముఖ్యంగా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఆ ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, పహల్గామ్ హంతకులను వారికి మద్దతు ఇచ్చిన వారిని కలలో కూడా ఊహించినట్లు శిక్షిస్తాం. ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహసం, ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది, మద్దతు ప్రకటించిన దేశాలకు కృతజ్ఞతలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితంగా భారత ఆర్మీ త్వరలో ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో ప్రముఖంగా ఈ పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ తోటి కొన్ని పదుల అంటే దాదాపు 50 టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ స్థావరాల పైన ఈరోజు సర్జికల్ దాడి చేయడానికి మొత్తానికైతే భారత ఆర్మీ త్రివిధ దళాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాదాపు వీటి ద్వారానే అంటే ఈ 50 టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. అది వీళ్ళందరికీ కూడా ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుందంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 50 ఉగ్రవాద స్థావరాలను ఏర్పరచుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ అక్కడి నుంచి కొంతమందిని భారత్కి రప్పించి భారత్ లో ఈరోజు ఉగ్రవాద దాడులు చేయడానికి వాళ్ళు అంతా కూడా ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం మరియు పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలోనే ఈ టెర్రరిస్ట్ స్థావరాల్లో వాళ్ళకు సహకారం అందుతున్నట్టుగా పెద్ద ఎత్తున సమాచారం వస్తూ ఉంది. సో ఈ 50 స్థావరాలను పైన దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను అంతమొందించి ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడమే ప్రస్తుతం భారత త్రివిధ దళాలకు ఉన్నటువంటి సవాల్గా కనబడతా ఉంది. దానిపైనే గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు ఈరోజు ప్రధాని ఆధ్వర్యంలో, అదేవిధంగా రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో, హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి రా ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే వివిధ ఏజెంట్ల ద్వారా, ఏజెన్సీ సంస్థల ద్వారా అక్కడ ఏ విధమైనటువంటి స్థావరాలు ఉన్నాయి, మనం అటాక్ చేస్తే ఏ విధంగా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా సమాచారం తెలుసుకునేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దీనిపైనే మోడీ చాలా సీరియస్ గా కామెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. పహల్గామ్ లో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల అంతు చూస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ హంతకులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులకు, ఉగ్రమూకులకు మద్దతు ఇచ్చిన వారికి కలలో కూడా ఊహించే విధంగా కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంలో పహల్గామ్ లో ఉగ్ర దాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ముష్కర్లకు తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తన ప్రసంగం ఆరంభంలో పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అసలు బాసిన మన కుటుంబ సభ్యుల గౌరవార్థం మనమంతా మౌనం పాటిద్దామని మోడీ సభ్యులను కోరారు. ప్రధానితో పాటు సభకు హాజరైన వారంతా 1 నిమిషం పాటు మౌనం పాటించి ఆ పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి అమరులందరికీ కూడా ఈరోజు వారి ఆత్మకు శాంతి చేకూర్చేలా, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హం కానే కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు వాళ్ళందరూ కూడా అందరూ ఐక్యంగా ఈరోజు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. భారత ఆర్మీకి కావచ్చు, వాయుసేనకు కావచ్చు, లేకపోతే నేవీ దళాలకు కావచ్చు, అందరం ఏకతాటి పైన ఉండి వారికి మద్దతు తెలపాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హం కాదు. ఇలాంటి దాడులను ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అనే కోణంలో ఈరోజు భారత ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. ఇక మోడీకి సంబంధించినటువంటి న్యూస్ చూసినట్లయితే
నిన్న బీహార్లో జరిగినటువంటి ఒక సభలో పాల్గొన్నటువంటి ప్రధాని మోడీ ఈ ఏదైతే టెర్రర్ అటాక్ పైన చాలా పెద్ద ఎత్తున సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. అంతమొందించేందుకు ఎంతవరకైనా అంటూ నిన్న చాలా ఫెరోషియస్ స్టేట్మెంట్ ప్రధాని మోడీ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా భారత ప్రభుత్వం ముఖ్యంగా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఆ ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, పహల్గామ్ హంతకులను వారికి మద్దతు ఇచ్చిన వారిని కలలో కూడా ఊహించినట్లు శిక్షిస్తాం. ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడి శత్రువుల దుస్సాహసం, ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది. మద్దతు ప్రకటించిన దేశాలకు కృతజ్ఞతలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితంగా భారత ఆర్మీ త్వరలో ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో ప్రముఖంగా ఈ పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ తోటి కొన్ని పదుల అంటే దాదాపు 50 టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ స్థావరాల పైన ఈరోజు సర్జికల్ దాడి చేయడానికి మొత్తానికైతే భారత ఆర్మీ త్రివిధ దళాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాదాపు వీటి ద్వారానే అంటే ఈ 50 టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. అది వీళ్ళందరికీ కూడా ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుందంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 50 ఉగ్రవాద స్థావరాలను ఏర్పరచుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ అక్కడి నుంచి కొంతమందిని భారత్కి రప్పించి భారత్లో ఈరోజు ఉగ్రవాద దాడులు చేయడానికి వాళ్ళు అంతా కూడా ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం మరియు పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలోనే ఈ టెర్రరిస్ట్ స్థావరాల్లో వాళ్ళకు సహకారం అందుతున్నట్టుగా పెద్ద ఎత్తున సమాచారం వస్తూ ఉంది. సో ఈ 50 స్థావరాలను పైన దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను అంతమొందించి ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడమే ప్రస్తుతం భారత త్రివిధ దళాలకు ఉన్నటువంటి సవాల్గా కనబడతా ఉంది. దానిపైనే గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు ఈరోజు ప్రధాని ఆధ్వర్యంలో, అదేవిధంగా రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో, హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి రా ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే వివిధ ఏజెంట్ల ద్వారా, ఏజెన్సీ సంస్థల ద్వారా అక్కడ ఏ విధమైనటువంటి స్థావరాలు ఉన్నాయి, మనం అటాక్ చేస్తే ఏ విధంగా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా సమాచారం తెలుసుకునేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దీనిపైనే మోడీ చాలా సీరియస్ గా కామెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది.